నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక స్ట్రైట్ గా మ్యాటర్లోకి వస్తే ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న సినిమా వచ్చేసి దేవర. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత, అంటే RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. ఈ పాటికే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి, కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా వైడ్ గా తన మార్క్ చూపించాలని తహతహలాడుతున్నాడు. అండ్ ఈ సినిమా కొరటాల శివకి చాలా డూ ఆర్ డై సిచ్యువేషన్ లో చేస్తున్న సినిమా. ఈ సినిమా హిట్ అయితేనే కొరటాల శివకి ఇండస్ట్రీలో ఒక పేరు, ఒక ఫ్యూచర్ ఉంటుందని అనుకోవాలి. ఎందుకంటే ఆచార్య యొక్క ఫెయిల్యూర్ బ్యాగేజ్ తో డల్ అయిన కొరటాలకు పిలిచి మరి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చి కథ పైన కూర్చుని వర్కౌట్ చేసి ఈ సినిమాని ఎట్లయినా సక్సెస్ చేయాలని కసిగా కూర్చున్నారు. మరి అలాంటి సినిమా తాలూకా ట్రైలర్ దేవర అయితే ఈ రోజు వచ్చింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే, నా పర్స్పెక్షన్, నేను చూసినంత వరకు నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, పాన్ ఇండియా స్థాయి సినిమా, ఎన్టీఆర్ సోలోగా దమ్ము చూపించాలనుకుంటున్నాడు అండ్ కొరటాల శివకి డూ ఆర్ డై సిచ్యువేషన్ వస్తున్న సినిమా అని. ఆ ఇంటెన్సిటీ అయితే నాకు ఆ ట్రైలర్ లో పెద్దగా కనిపించలేదు. బట్ ఈ సినిమా చూడగానే ఫస్ట్ నాకు కొట్టొచ్చినట్టు కనిపించిన ఒక ఎలిమెంట్ ఏంటంటే, ఇది ఆంధ్ర వాళ్ళ తరహాలో ఉండే సినిమానా అని ఒక భయం అయితే అనిపించింది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళలో ఎన్టీఆర్ ఫాదర్ అండ్ సన్ రోల్ పోషించారు. ఆ సినిమా ఎలాంటి డిజాస్టర్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఆ విషయాన్ని ఫ్యాన్స్ కూడా మర్చిపోరు. కానీ మరొకసారి ఎన్టీఆర్ ఫాదర్ అండ్ రోల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు ఈ దేవరలో. ఎందుకంటే మనకి ట్రైలర్ లో చాలా క్లియర్ కట్ గా చూపించారు. ఒక దేవర అనే మెయిన్ లీడ్ పోషించింది ఫాదర్ అయితే, అండ్ భయపడుతూ సౌమ్యుడిగా కనిపించే ఎన్టీఆర్ రోల్ వచ్చేసి కొడుకు పాత్ర అనే విషయం అయితే తెలుస్తుంది. కొడుకుకు పేరుగా జాన్వీ కపూర్ నటిస్తుంది అండ్ ఎన్టీఆర్ కి పేరుగా ఎవరు నటించారన్నది ఆ డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఇక ఈ సినిమా వచ్చేసి రెగ్యులర్ పాయింట్ ఆఫ్ సినిమా లాగే అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ లో మనకు వాళ్ళు చూపించారు ఇదంతా ఒక తెగ ప్రపంచానికి దూరంగా ఒక సముద్రం మధ్యలో జీవిస్తూ అటువైపు వెళ్ళే బోట్స్ పైన దాడి చేయటం, చాలా ఆటవికంగా దాడి చేసి అవన్నీ స్వాధీనం చేసుకోవటం, భయం లేని మనుషులు అనే ఎలిమెంట్ని కొరటాల శివ ఎస్టాబ్లిష్ చేసిన థియరీ అయితే నాకు బాగానే అనిపించింది. సో అలాంటి వాళ్ళు దాడులు చేసి సంపాదన కూడగట్టుకుంటున్న తర్వాత ఇక చాలు, ఒక సాచురేషన్ పాయింట్ వచ్చింది, ఇక ఇలాంటివన్నీ ఆపేద్దామని ఆ భయం లేని మనుషులకి భయం నేర్పించే పాత్రలో ఎన్టీఆర్ అయితే కనిపించిపోతున్నాడు. అదే దేవర. ఎందుకంటే ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్లో కూడా మనకి వినిపించింది ఇది మా దేవర కథ అని. అంటే దేవర అంటే ఇక మనం ఈ తప్పులు చేయొద్దు, ఇక్కడ నుంచి మనం చాలా నీట్గా బతకాలి, మన లైఫ్ని ఒక ఇదిగా తీసుకెళ్ళాలి అన్న సింబాలిక్ అంటే నాకు అనిపించిన పర్స్పెక్షన్ ట్రైలర్లో నేను చూసినంత వరకు. సో వీళ్ళందరినీ కట్టడి చేయడం కోసం ఆ దేవర అన్న వ్యక్తి ఉంటాడు. ఈ దేవరకి సైఫ్ అలీ ఖాన్ అంటే ఈ సినిమాలో రెండు ఒక స్పెషల్ ఐటమ్స్ అని చెప్పాలి. ఏంటంటే హీరో తండ్రి కొడుకుల పాత్రలు నటిస్తే, అలాగే విలన్ కూడా తండ్రి కొడుకుల పాత్రలు నటిస్తున్నారు. మరి ఈ తండ్రి కొడుకుల్ని ఏ హీరో ఎదుర్కొంటాడు, దేవరకి అండ్ బైరాకి మధ్యన ఉన్న స్టోరీ ఏంటి అన్నది అయితే రివీల్ చేయలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉన్నట్టు చూపిస్తున్నారు, అదేవిధంగా రైవలరీ కూడా చూపిస్తున్నారు. మరి అంటే ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ ట్విస్ట్ ఏంటి అన్నది అయితే మనం థియేటర్లోనే చూడాలి. మరి అది ఫస్ట్ పార్ట్ లో చూపిస్తారా లేక సెకండ్ పార్ట్ లో చూపిస్తారా తెలియదు. కానీ సైఫ్ అలీ ఖాన్ పాత్రను అయితే చాలా భయంకరంగా డిజైన్ చేస్తారు. ఎందుకంటే విలనిజం ని పీక్స్ లో ఎస్టాబ్లిష్ చేసి, అంటే హీరో ఎంత ఎలివేట్ అవ్వాలంటే విలన్ అంత క్రూరంగా ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విలన్ అయితే చాలా పవర్ఫుల్ గా చూపించడం అయితే జరిగింది. యాజ్ యూజువల్ గా ఈ సినిమా ఎందుకు చూడాలి థియేటర్కి వెళ్ళి అంటే, మనకి ఇక్కడ ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఎన్టీఆర్. కొరటాల శివ చాలా సబ్జెక్ట్స్ ని చాలా నీట్ గా డీల్ చేస్తాడు. ఎట్లా అంటే ఒక కథ చెప్తూనే దాంట్లో సోషల్ ఎలిమెంట్ ని మిక్స్ చేయడంలో కొరటాల శివ దిట్ట. సో మరి అలాంటి కొరటాల శివ ఈ సినిమా చేస్తున్నాడు కాబట్టి, ఎందుకంటే అది కూడా ఆచార్య తర్వాత, ఆచార్య అనే డిజాస్టర్ తర్వాత ఒక డైరెక్టర్ సినిమా చేస్తుందంటే మొత్తం అన్ని ఎఫర్ట్స్ పెట్టి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో హిట్ చేసి తన పేరు నిలబెట్టుకోవాలన్న తాపత్రం అయితే కనిపిస్తుంది. సో ఆ పాయింట్ కోసం ఒకటైతే మనకి ఇంకా ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసు. ఇక దానికి తోడు హరివీర భయంకరమైన మాస్ పాత్ర దొరికితే ఎట్లా నటిస్తాడో ఎన్టీఆర్ని ఏ స్థాయిలో మనం చూడొచ్చు అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఆ పర్ఫార్మెన్స్ కి పదును పెట్టే పాత్రల్ని కొరటాల శివ ఎన్టీఆర్కి అప్పచెప్పాడని అయితే కనిపించవచ్చు. అండ్ యాజ్ యూజువల్ గా ఈ సినిమాలో కొంచెం జనతా గ్యారేజ్ తాలూకా ఫ్లేవర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపించింది. ఎందుకంటే కథ పరంగా కాకపోయినా ఒక
టీంను మెయింటైన్ చేయటం, ఆ దేవర వెళ్ళే ఇది కావచ్చు. అండ్ ఒక డైలాగ్ కూడా ఉంది, చిన్న ఎన్టీఆర్ అదే కొడుకు పాత్ర పోషించిన ఎన్టీఆర్ కోసం వీడికి తండ్రి పోలిక వచ్చింది కానీ తండ్రి రక్తం రాలేదు, ఆ పౌరుషం రాలేదు. అంటే మరి ఆ పౌరుషం రాలేదు, ఇది రాలేదు అని జనం అందరూ దేవరని అంత ఎగ్జాగరేట్ చేస్తున్నారంటే మరి ఆయన చేసింది ఏంటి అన్నది ఏ స్థాయిలో ఉంటుంది, దాన్ని ఈ కొడుకు ఎట్లా క్యారీ చేస్తాడు అన్న ఒక పర్స్పెక్టివ్ ఉంటుంటే, లేకపోతే తండ్రి లేకపోయిన దాన్ని కూడా ఆ కొడుకే ఆ తండ్రి తాలూకు భయాన్ని మారువేషంలో వీళ్ళందరినీ భయపెడుతున్నాడా, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. మరి ఇందులో ఏ డ్రైవ్ అయితే కొరటాల శివ తీసుకున్నాడు అన్నది మనకి సినిమా చూసే వరకు తెలియదు. ఇక అనిరుద్ధ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగింది. ఎందుకంటే అనిరుద్ధ్ అంటేనే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడంలో పీక్స్ మనం చాలా మెస్మరైజ్ అయ్యాం. ఎందుకంటే అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నాం అంటే గత జైలర్ సినిమా కావచ్చు, విక్రమ్ సినిమా కావచ్చు, అతను అబ్బా ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తాడని. సో దేవర్లో అయితే ఆ ఎట్టంటే నాకు అంతగా అనిపించలేదు, కొంచెం అన్నీ కలిపి మిక్స్ చేసి కొట్టిన ఫీలింగ్ అయితే కనిపించింది. మరి పూర్తి స్థాయి సినిమాలో ఎలా ఉంటుందో తెలియదు. ట్రైలర్ వరకు నాకు అనిపించిన ఫీలింగ్ అయితే అనిరుద్ధ్ కొంచెం మైనస్ అని చెప్పాలి. ఒక పాటల వరకు ఒక రిలీజ్ చేసిన 3 సాంగ్స్లో ఫియర్ సాంగ్ కావచ్చు, చుట్టుమల్లె సాంగ్, అవి అయితే జనంలోకి బాగా వెళ్ళిపోయినాయి. మరి వీటికి ఎన్టీఆర్ డాన్స్ ఉంటుంది, అదేవిధంగా బాగా క్యాచీగా ఉన్న సాంగ్స్ జనంలోకి వెళ్ళిపోయినాయి. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే అంత స్టెబిలిటీగా అనిపించలేదు, అంత ఎగ్జైట్ చేయలేదు అనమాట. సో మరి ఈ డ్రాబ్యాక్ని ట్రైలర్లో కాబట్టి అలా ఉందా, లేకపోతే సినిమాలో కూడా అలా ఉంటుందా లేదన్నది మనకు తెలియదు. సినిమా చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నా వరకు ఈ ట్రైలర్ చూసింది నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో, అంటే ఎన్టీఆర్ నేను చాలా అగ్రెసివ్గా, చాలా ఒక హై రేంజ్లో, అంటే మాటల్లో చెప్పడానికి కూడా కొంచెం తడబడుతున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సోలో సినిమా చూసి RRR తర్వాత అతను సరైన సినిమా సోలో హీరోగా సినిమా రాలేదు. సో ఆ సినిమా దాని తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా అబ్బా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనుకున్న ఫీల్స్ని అయితే అంతగా సాటిస్ఫై చేయలేదనే నా ఫీలింగ్. అండ్ మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.